నేను విజయ తోలేటి అండి. నిన్న మనం మాఘపురాణం మొదటి అధ్యాయం చదువుకున్నాము. ఇవాళ రెండో అధ్యాయము. అయితే మొదటి అధ్యాయం చివరిలో మనం ఒకటి చదువుకున్నాము. దిలీప్ మహారాజుకి వశిష్ఠ మహాముని మాఘపురాణం గురించి మహత్యం గురించి తెలియజెప్పారని. అయితే ఈ దిలీపుడు ఎవరు అన్న ప్రశ్న అందరికీ వస్తుంది. అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ దిలీప మహారాజు అన్నది మన పురాణంలో ఎక్కువ వింటూనే ఉంటాం. ఈ దిలీపుడు ఏ వంశానికి చెందినవాడు అంటే సూర్యవంశం, ఇక్ష్వాకు వంశం, రఘువంశం. ఈ మూడు వంశాలు వినగానే మనకి ఏం గుర్తొస్తుంది? రఘువంశం అనగానే రఘురాముడు గుర్తొస్తాడు మనకి. ఆ వంశంలోని వాడే ఈ సూర్యవంశం. మొదట సూర్యవంశం అంటే బ్రహ్మ కొడుకు మరీచి కొడుకు కాశ్యపుడు, ఈ కాశ్యపుడి కొడుకు సూర్యుడు. అక్కడి నుంచి సూర్యవంశం మొదలైంది. ఆ సూర్యుడి కొడుకు మనువు, ఆ మనువు కొడుకు ఇక్ష్వాకుడు. అక్కడి నుంచి ఇక్ష్వాకు వంశం మొదలైంది. ఆ తర్వాత చాలా తరాలు గడిచాక దిలీపుడు వచ్చాడు. ఈ దిలీపుడు అనమాట ఈయన కొడుకు భగీరథుడు, ఆ భగీరథుడు కొడుకు కకుత్సుడు, ఆయన కొడుకు రఘు అనమాట. అక్కడి నుంచి మళ్ళీ రఘువంశం వచ్చింది. రఘువంశం తర్వాత ఇంకా చాలా తరాలు వెళ్ళాక అప్పుడు దశరథుడు, అజుడు కొడుకు దశరథుడు కొడుకు మన శ్రీరాముడు కొడుకు లవకుశులు అనమాట. ఇట్లాగా మూడు తరాలుగా అంటే సూర్యవంశం, ఇక్ష్వాకు వంశం, రఘువంశం, ఈ మూడు వంశాలు కూడా ఒకటే. వీళ్ళందరూ కూడా అయోధ్యని పరిపాలించిన వాళ్ళే. అందులోని వాడే దిలీపుడు. ఇంకా చాలామంది అంబరీషుడు చాలామంది పుట్టారు అందులో. ఆ వంశంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మన హరిశ్చంద్రుడు కూడా అదే వంశంలోని వాడు. అందుకనే ఆ దిలీప మహారాజుకే వశిష్ఠ మహాముని ఈ మాఘపురాణం గురించి మహత్యం గురించి చెప్పారు అన్నమాట. దిలీప మహారాజు వేటకు బయలుదేరుట. దిలీపుడు ఆ మహారాజు అనేక యజ్ఞయాగాదులు క్రతువులు ఒనర్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రి వలె అన్ని విధములుగా కాపాడుచుండెను. ఒకనాడు ఆ భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలనని కోరిక కలిగాను. మనసున కలిగిన కోరికను ఎట్టివారలకైనా నెరవేర్చుట సహజమే కదా. రాజు కోరితే దెబ్బలు కొదువే ఉందని రాజుగారు కోరుకున్నారు వేటకెళ్ళాలని. వెంటనే అతని మంది సైన్యం అంతా కూడా అతనికి సంసిద్ధుని చేశారు. ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వెళ్ళలేను. దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి క్రూర మృగములతో నిండి ఉన్నది. ఆ క్రూర జంతువులు సమీపమునందున్న గ్రామములపై పడి పశువులను మనుషులను చంపి నానా బీభత్సము చేయుచున్నవి. పూర్వం ఎట్లా ఉండేదంటే అడవికి దగ్గరలో ఉన్న గ్రామాల మీద క్రూర జంతువులు దాడి చేసి వాటికి అందిన పశువుల్ని జంతువుల్ని మేకలు గొర్రెలు ఏముంటే వాటిని, అవి లేకపోతే మనుషులు ఉంటే వాళ్ళ మీద దాడి చేసి చంపుతూ ఉండేవి. సాధారణంగా క్రూర జంతువులు అంటే సింహం, పులి ఇలాంటివన్నీ ఇక్కడ అడవిలోంచి సాధారణంగా బయటికి రావు. అది వచ్చాయంటే అది ముసలివైపోయి లేకపోతే వాటికి ఏదైనా దెబ్బలు తగిలి వేటాడలేని పరిస్థితుల్లో మాత్రమే అవి తొందరగా తేలికగా వాటికి అందే మనుషులు కానీ ఈ చిన్న చిన్న జంతువులు కానీ ఆవులు మేకలు ఇలాంటివన్నీ వాటికి తొందరగా తేలిగ్గా ఎక్కువ శ్రమ పడకుండా అందుతాయి ఆహారంగా. అందుకని ఆ విషయమే అవి అలాంటి సమయంలోనే అవి ఏం చేస్తాయంటే అడవుల మీద వదిలేసే అడవుల్ని గ్రామాల మీద పడి వీటిని అందిన మటుకు జంతువుల్లో లేకపోతే మనుషుల మీద దాడి చేస్తాయి. అయితే వీళ్ళు జనం ఏం చేస్తారు, అలా మీద పడి దాడి చేసిన సమయంలో ఈ గ్రామస్తులందరూ అక్కడ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇట్లా విన్నవించుకుంటారు, ఇలా మృగాలు వచ్చి మీద పడి దాడి చేస్తున్నాయి అని చెప్పి. అప్పుడు అది వాళ్ళని సంహరించడానికి రాజులు మృగ వినోదిని అంటే అడవిలో వేటకి వెళ్ళడానికి వాళ్ళకి వినోదము ఉంటుంది. రెండేమో ఈ జనులకి అంటే ప్రజలకి మేలు చేసిన ఇది కూడా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అడవికి వేటకి బయలుదేరుతారు. ఆ విధంగా దిలీపుడు వెళ్ళిన చోట ఆ క్రూరమృగాలన్నీ కూడా ఆ సమీపంలో ఉన్న గ్రామాల మీద దాడి చేస్తున్నాయి కాబట్టి వాటిని కూడా చంపడానికి కూడా అవుతుంది అని చెప్పి వెళ్ళారు. దిలీపుడు అడవిలో మాటు వేసి మృగములను చంపుచుండేది. తన పరివారం కూడా మృగములను మట్టు పెట్టుచుండిరి. అలా కొన్ని రోజుల వరకు అడవి యందు ఉండి అనేక క్రూర జంతువులను చంపిరి. ఒకనాడొక మృగంపై బాణం వేశాను. ఆ బాణాన్ని తప్పించుకుని ఆ మృగం పారిపోయింది. దిలీపుడు పట్టు విడవక దాని వెంట పరిగెత్తాడు. ముందు మృగం, వెనక దిలీపుడు, అతని వెనక పరివారము పరిగెడుచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమును ప్రవేశించాడు. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎండిపోతున్నది. నీటి కొరకు పరివారం అంతా వెతుకుచుండిరి. అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దానిని చూసి సంతోషపడి దిలీపుడి సరస్సును సమీపించాను. ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి
అతి మనోహరముగా నుండెను. దిలీపుడు అతని పరివారము తృప్తి తీరా నీరు త్రాగిరి. గట్టుపైన ఉన్న వటవృక్షం క్రింద అలసట తీర్చుకొని చుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు అతని పరివారము వాటిని చూసి గురిపెట్టి బాణములను వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను. అటుల ఇంటి ముఖం పెట్టి వెళుతున్న సమయంన మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యాను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు కలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రును చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడి ఉండెను. ఆ బ్రాహ్మణుడును క్షణమాగి ఆ రాజును గాంచి ఇతని ముఖవర్చస్సు చూడగా గుణవంతుని వలె ఉన్నాడు, ఇతనికి ఏదైనా ఉపకారం చేయటం మంచిది అని మనసులో తలచి, మహారాజా, శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నను అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి? మాఘమాస మహత్యం నీకు తెలియదా అని ప్రశ్నించాడు. ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని చూచి, విప్రోత్తమ, అటుల ప్రశ్నించారేమిటి అని ఆశ్చర్యంతో పలికాను. పరమ పావనమైన మాఘమాసం కదా అని జ్ఞాపకం చేయుచుంటుందని బ్రాహ్మణుడు పలికాడు. చిత్తము స్వామి, నాకు గుర్తులేదు. రాజప్రసాదమునున్న పురోహితుడు చెప్పి ఉందరు. నేను మృగయా వినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములను ఉండట వలన నాకు ఆ విషయము జ్ఞప్తి లేదు. కావున మాఘమాస మహత్యము నెరగింపవలసినదిగా ప్రార్థించుచున్నానని దిలీపుడు వేడుకొనెను. ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి, రాజా, సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ కడకు వచ్చుచుండును కదా, అతని వలన మాఘమాస మహత్యమును గురించి తెలుసుకొను. ఆ మహామునికి తెలియనిది ఏదియూ లేదు కాన అటుల చేయుము అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయెను. దిలీపుడు వశిష్ఠుని కడకుపోవుట. దిలీపుడు తన పరివారంతో నగరము చేరెను. పదే పదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకుని ఎటులనో ఆ రాత్రి గడిపాను. మరునాడు ప్రాతకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులంటే వస్త్రములు, సకలాభరణములు ధరించి మంత్రి సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనముకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను. ఆ సమయంలో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు వేద పఠనం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యంను చూచి వారికి తపోభంగము కలగనీయరాదని కొంత తడువు వేచి ఉండెను. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు, అందుచే గురుభక్తి మిక్కుటముగా ఉండెను. మరి కొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుండి లేచి రాజును కుశల ప్రశ్నలు అడిగి ఉచితాసనంపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమియో అని అడిగాను. దిలీపుడు వశిష్ఠునితో, ఋషి సత్తమ, తమ వలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సంతుష్టుడనైతిని. కానీ మాఘమాస మహత్యమును కానీ దాని ధర్మములు కానీ తెలియనందున ఆ విషయములు తమ నుండి తెలుసుకొనగోరి తమ వద్దకు వచ్చి తిని. కాన పరమ పావనము మంగళప్రదము అయిన మాఘమాస మహత్యమును వివరించవలసిందిగా కోరుచున్నాను అనెను. అవును మహారాజా, నీవు కోరిన కోరిక సమంజసమైనది. మాఘమాసము యొక్క మహత్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని ధరించవలసిన ఆవశ్యకత ఎంతైనా కలదు. మాఘమాసం యొక్క మహత్యమును వర్ణింప నాకు కూడా శక్యము కాదు. ఇతర దినములలో చేయు క్రతువులు కానీ యాగములు కానీ ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసంలో చేయు నదీ స్నానము వలన గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలమునిచ్చు మాఘమాసము అన్ని విధములా శుభప్రదమైనది. కానీ ఈ మాఘమాసం నందు చేయు నదీ స్నానము వలన మనుజుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు. అంతేకాదు, మాఘము అన్ని విధాలా పుణ్యప్రదమైనది. అంతేగాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును. కానీ మాసంలో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్నా మహత్తు కలది మరొకటి లేదు. 2వ అధ్యాయం సమాప్తం. రేపు 3వ అధ్యాయం చెప్పుకుందాం.